नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కింద పడింది సీడ్ ఒకటి తయారు చేసుకొని ఒకటి వస్తుంది. తర్వాత ప్రాఫిట్స్ కోసం అని చెప్పి ఈ బ్రోకర్స్ A2, A3, A4 మీడియేటర్స్ త్రూ ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి వెబ్సైట్ నుంచి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఏ కంపెనీది అయితే ఆ కంపెనీకి ఒక రబ్బర్ స్టాంప్స్ కూడా తయారు చేసుకొని అటువంటి ఫేక్ పాలసీస్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఒక 500 నుంచి 2500 వరకు రూపీస్ లోపే ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ప్రాఫిట్స్ చేసుకోవడం జరిగింది. 4 mobile phones, a net cash of 79,000 and a Bajaj Auto, all worth 7,25,000 rupees. A request to public not to approach these kind of insurance అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎవరికన్నా ప్రాణహాని జరిగితే కూడా ఆర్ ఎనీ మెడికల్ ఇలా చేయాలంటే కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. అది తప్పించుకోవడం కోసం అని చెప్పి లేకపోతే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడం వల్ల నిజంగా అవసరం అయ్యి ఆ క్లెయిమ్స్ తీసుకొని కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఎటువంటి అమౌంట్ కూడా రాదు. ఫైనలీ ఇట్ విల్ బి ద ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ విల్ బి దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి అట్ లాస్. అట్లనే కంపెనీస్కి కూడా ఏంటంటే తెలిసింది వాళ్ళ దగ్గరికి వచ్చే క్లెయిమ్స్లో ఒక ఎవ్రీ మంత్ ఒక 10-15 అన్న ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ జనాలు పట్టుకొని తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు వాళ్ళు మన దృష్టికి కూడా తీసుకురావడము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో రిక్వెస్ట్ ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో to inform the police whenever they get to see such kind of fake insurance policies. And Miapur police వాళ్ళు ఒక ఫేక్ జనరల్ ఇన్సూరెన్స్ ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ ది A4 is absconded. వీళ్ళందరూ కూడాను ఫేక్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే మీడియేటర్స్ A2, A3, A4 వీళ్ళందరూ మీడియేటర్స్గా వ్యవహరిస్తూ A1 దగ్గరికి కస్టమర్స్ని తీసుకొచ్చి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయించి ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళు సుమారు ఒక 300 ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ లైక్ ICICI Lombard, భారతీ జనరల్, యునైటెడ్ ఇండియా, డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, HDFC Ergo జనరల్ ఇన్సూరెన్స్, ఇటువంటి కంపెనీస్ వారిని కూడాను ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా ఇవన్నీ కూడాను 2-wheeler, 3-wheeler అండ్ 4-wheeler వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీస్. మోస్ట్లీ చూస్తే కనుక మనకి ట్యాక్సీ రిజిస్ట్రేషన్ ఉండే వెహికల్స్ చెకింగ్స్ అప్పుడు అవ్వచ్చు, ట్రావెల్ అప్పుడు అవ్వచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ చూపించుకోవడం కోసం అని చెప్పి రెగ్యులర్ ఇన్సూరెన్స్ పే చేయాలంటే ఒక 4-wheelerకి తీసుకుంటే ఒక 30,000-40,000 వరకు అవుతుంది. అదే ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే కనుక ఒక 2,000తో అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనము ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఒక 116, 2 కంప్యూటర్స్, ప్రింటర్, ICICI Lombardకి సంబంధించిన రబ్బర్ స్టాంప్ ఒకటి, 4 మొబైల్ ఫోన్స్, క్యాష్ ఒక 79,000 అండ్ బజాజ్ ఆటో, ఆల్ వర్త్ 7,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ పర్సన్స్ సర్వార్ ఇస్ ది A1, Mirza alias Beg A2,
A3 is షేక్ అహ్మద్, A4 is అజహర్. ఇందులో ముఖ్యంగా A1 ఇంతకుముందు ఒక ఇంటర్నెట్ కేఫ్ లాంటిది నడిపించుకుంది.